చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇల్లు కట్టుకోవడం ద్వారా అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి డెవలప్ అవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇల్లు దానికి ఏం సంబంధం? గుడిసెలో ఉన్న ఒకటే, మిద్దెలో ఉన్న ఒకటి, కోటలో ఉన్న ఒకటే, పేటలో ఉన్న ఒకటే, అది పని చేయగలుగుతాయి. కమరాజు నాయుడు దగ్గర మిద్దుంటే కమరాజు నాయుడు గుడిసెలో పనిచేశాడు, బ్రహ్మాండ ముఖ్యమైన పనిచేశాడు. అందువల్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది ఇప్పుడు. గతంలో ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సొంత ఇల్లు పెట్టుకోవాలంటే అనవసరంగా ఆ కాంట్రోల్ సీట్లో పోయి కాపురం చేశాడు, వద్దని చెప్తే కూడా. మళ్ళీ ఇప్పుడేదో ఇల్లు కట్టుకుంటే మీకు ఇల్లు కడుతున్నాం కాబట్టి డెవలప్ అయ్యేది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పెద్ద తాడేపల్లి ప్యాలెస్ కట్టాడుగా, మరి అంత పెద్ద ప్యాలెస్ కట్టాడు ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చేశాడా? శ్మశానం చేసి పారేశాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఇల్లు బాగుంటే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుందని, ముఖ్యమంత్రి ఇల్లు బాగలేకపోతే డెవలప్ కాదు అనిపిస్తున్నది కరెక్ట్ వాదన కాదు, అనవసరంగా డైవర్ట్ చేస్తుంది. ఆయన ఏదో కొంప కట్టుకుంటున్నాడు, కట్టుకునేయండి, డబ్బులు నేను లేకలేదు. భారతదేశంలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల కన్నా ఆయనకే ఎక్కువ మహారాజు అయిన మన ముఖ్యమంత్రి. భారతదేశంలో ముఖ్యమంత్రి అందరికన్నా సంపన్నుడు అంటే చంద్రబాబు నాయుడే. కట్టుకొని ఒక రికార్డు పెట్టుకొని కట్టుకొని ప్యాలెస్ కట్టుకొని తప్పేమని. ఆ తాడేపల్లి ప్యాలెస్ అవుతుంది, ఈడ దారావతి ప్యాలెస్ అవుతుంది. కానీ నీ పరిపాలన చక్కదనం ఏంటని సోకు చేసుకుని సరిపోయినా నువ్వు కార్పొరేట్ కంపెనీ ఊడిగా చేయడానికి మొదలు పెట్టి అట్టు కూతుంది. అదాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటుంటివి, మొత్తం అప్పగిస్తామంటివి. అందుకే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ అభివృద్ధి చేయడం ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు. నువ్వు ఇల్లు బాగా కట్టుకో, రోడ్లు బాగా వేసుకో, కానీ కార్పొరేట్ వర్గాలకి నీ ఆస్తిని అప్పగించబాక. ఈ మధ్యతరగతి ప్రజానికానికి, పేదవాడికి నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయి. అనేక హామీలు ఇచ్చావు, ఆ హామీలను అమలు చేయండి. హామీని అమలు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి అవుతుంది తప్ప కార్పొరేట్ కంపెనీస్ని ప్రసన్నలు చేసుకోవడం ద్వారా ఇది కాదు. చంద్రబాబు నాయుడిని ప్రో డెవలప్మెంట్ మీద నాకు డౌట్ లేదు, కానీ ప్రో కార్పొరేట్ పైన మాకు ఆయన పైన డౌట్. ఆయన ప్రో కార్పొరేట్ కాకుండా ప్రో డెవలప్మెంట్ అంటే మాకు అభ్యంతరం. ఆ పక్క చేసుకొని పోతాం.